మన దగ్గరికి ఎవరైనా కుష్ఠరోగులు వస్తే మనం ఏం చేస్తామండి? వాళ్ళకి ఏదైనా మనము ₹1, ₹2, ₹10 ఇవ్వాలని మనసు వస్తే వాళ్ళకి అలా దూరం నుంచి అలా వేసేసి మనం వెళ్ళిపోతాం. వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనం చేపిస్తామా? అలాంటి దయాదాక్షిణ్యం కలిగిన వారు ఎవరున్నారండి? వాళ్ళకి సపరేట్గా మరి ఆశ్రమాలు ఉన్నాయి, దాన్ని కాదు నేను అడిగేది. మన ఇంటి ముందుకు ఎవరైనా అలాంటి వారు వస్తే రండి కూర్చోండి, మా ఇంట్లో భోజనం చేయండి అని మన ప్లేట్లలో పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కదా. మరి దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి కుష్ఠరోగి వచ్చినప్పుడు ఆయన ఎంత కనికరం చూపించాడు కదా. ఆ దేవుని యొక్క కనికరం, దయ ఎంత గొప్పదంటే ఆయనను ఆ కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఎంత వాత్సల్యత, కనికరము, దయ కలిగిన వారు కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని అంటాడు. అవునండి, మనము ఎందుకు ఇంకా మనం జీవిస్తున్నాం? మనము ఎంత పాపులు మనము చూచినప్పుడు దేవునికి అసహించుకునేటువంటి తప్పులు, పాపాలు మనం చేస్తాం. కానీ దేవుడు మనల్ని అసహించుకోలేదు. దేవుడు ఎంత చక్కగా మనల్ని దగ్గరికి తీసుకొని మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంతే కదండి. తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తింటూ ఆ పందుల దగ్గర పండుకొని ఆ పందులు వాసన వస్తూ ఎంత బట్టలన్నీ దాదాపుగా చినిగిపోయి ఉండొచ్చు, లేకపోతే బట్టలన్నీ మాసిపోయి ఉండొచ్చు, గడ్డం పెరిగి ఉండొచ్చు, తల పెరిగి ఉండొచ్చు, మరి ఎంతో కుమారుడిని కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితిలో తను ఉండి ఉండొచ్చు, తన స్వరూపం మారిపోయి ఉండొచ్చు. అయినా కూడా తండ్రి ఆ కుమారుడు వస్తుంటే దూరం నుంచి చూచి ఏం చేశాడో తెలుసా? చాలా వాసన వస్తున్నాడు, చాలా రోతగా ఉన్నాడు అనకుండా మెడ మీద పడి ముద్దు పెట్టి అని రాయబడింది. అవునండి, దేవుడు ఎంతకంటే కనికరమ కలిగిన వాడండి. తప్పిపోయిన కుమారుణ్ణి తన తండ్రి ఏ విధంగా తన బట్టలు చూడలేదు, తన మాసిపోయిన గడ్డం చూడలే, ముఖం చూడలే, బట్టలు చూడలేదు. మరి అయితే ఇక్కడ అంత ప్రేమ చూపించినటువంటి ఆ తండ్రిని మించిన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తుది. మన దేవుని ప్రేమ, ఆయన ప్రేమ, వాత్సల్యత ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం కదా. మనం ఒకసారి రండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ మనం 4 మాటలు ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నారు, ఆయన కృప కలిగినటువంటి వాడు. ఆయన కృప నిజంగా ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నది అని అంటాడు దావీదు. కాబట్టి కృప, గ్రేస్, మనము ఆ గ్రేస్కి, ఆ కృపకు అర్హులం కాదు. అయినను కూడా ఆయన కృపకు మనకు యోగ్యులంగా, మనం కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. కృప ద్వారానే మనకు రక్షణ లభించింది. కాబట్టి మనం ఆ కృపకు పాత్రలం అయిపోయినాం. ఎంత ధన్యులం కదా మనము. దేవుని యొక్క వాక్యం వినటానికి ధన్యత వచ్చింది, దేవుని యొక్క స్వరమును వినటానికి దేవుడు మనకు కృపనిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి ఆయన కృప, ఆయన దయ, వాత్సల్యత అనమాట. కాబట్టి ఆయన కృప కలిగినటువంటి దేవుడిగా మన పక్షాన ఆయన ఉన్నాడు కనుక మనము నిర్మూలము కాలేదు, మనం నశించిపోలే. ఆయన దయ, వాత్సల్యత మన మీద ఉన్నది. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అంటున్నాడు. వాత్సల్యత అంటే ఏంటండి? దయ, కనికరము, మరి ప్రేమ, ఇలాంటివన్నీ దానికి అర్థాలు వస్తాయి. ఆయన వాత్సల్యత ఎంత గొప్పది అంటే నేను ఇందాక చెప్పాను, కుష్ఠరోగి వస్తే, కుష్ఠరోగి అంటే పాపం మన దగ్గర ఉంటే మనల్ని ఏం చేయాలి? కుష్ఠరోగి నన్ను ముట్టుకుంటావా నువ్వు? నేను ఎంత పరిశుద్ధుని, నేను పరలోకం నుంచి వచ్చాను, మీకు కొన్ని మాటలు చెప్పిపోదామని వచ్చాను అని అనలా ఆయన. అని అట్లా అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయనను ముట్టి అందరు ప్రక్క జరిగిపోయి ఉండొచ్చు బహుశా, కానీ కుష్ఠరోగి దగ్గరికి వచ్చి అయ్యో నన్ను ముట్టుకోవద్దు అని అంటాడు కదా. అక్కడ కరుణమయుళ్ళు బలం ఉంటుంది కదా ఆ సీన్. ముట్టుకోవద్దు అని దూరం చూస్తే, నేను నిన్ను ముట్టితే తప్ప నువ్వు స్వస్థపరచు. ఒక్క దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టి స్వస్థ. అంత కృప కలిగిన వాడు. మనం ఎంత రోత పనులు మనం చేసాం కదా, మనం అంత రోత పనులు చేసినా మన దగ్గరికి వచ్చి మన హృదయమును, పాపపు
పాపపు రోగంతో ఉన్నట్టు మన హృదయాన్ని తాకి ఆయన రక్తంతో కడిగి ఆయన మన హృదయాన్ని శుద్ధి చేసి ఆయన బిడ్డలుగా ఆయన ఒళ్ళో మనల్ని కూర్చోబెట్టుకున్నాడు. ఎంత దయండి, ఎంత వాత్సల్యత. మన బిడ్డలు ఏదైనా తప్పిదం చేస్తే మనం ఓర్చుకోలేం కదా, గబక్కన దెబ్బేసేస్తాం, గబక్కన కోప్పడతాం, ఎందుకు ఇటు చేస్తావు నువ్వు అని గబక్కన వాళ్ళ మీద ఎంతో విసుక్కుంటాం కదా. అయినా దేవుడు మనల్ని విసుక్కోలేదు. దేవుడు మనల్ని దూరం చేయలే, మనల్ని త్రోసివేయలే. దేవుడు మనల్ని మన రోత హృదయాన్ని కడిగి శుద్ధి చేసుకుని ఆయనే మనల్ని ఏం చేశాడంటే తన కౌగిట్లో చేర్చుకున్నాడు. అబ్బా, ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనదండి. ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఇంకోటి ఉందా ఈ లోకల్లో? మనం ధ్యానం చేస్తే నిజంగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోం, ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోం మనము. కనుక ఆయన ప్రేమను ధ్యానం చేయండి. ఎంత వాత్సల్యత కలిగిన వాడు మనకు అర్థమవుతుంది. మొదటిగా ఆయన కృప కలిగినటువంటి వాడు, రెండవదిగా ఆయన వాత్సల్యత కలిగిన ప్రేమ కనికరము కలిగినటువంటి వాడిగా ఉన్నారు. చూడండి, అక్కడ ఇంకోటి చూస్తే ఎడతెగక, అది ఎట్లా ఉంటుంది ఆ వాత్సల్యత ఆ కృప అంటే? ఎడతెగక నిలుచును అంటున్నాడు. ఎడతెగక నిలిచేటువంటి కృప అది, ఎడతెగక నిలిచేటువంటి వాత్సల్యత అది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ రండి, ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇది ఎలా ఉంటుందంటే అనుదినము, అనుదినము. ఇది మూడవదిగా మనం చూసేది ఏంటంటే అనుదినము, అనుదినము, రోజు రోజు అది నూతనంగా పుడుతున్నదంట. ఒకసారి వాత్సల్యతను గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే దేవుడు కొన్ని మాటలు మనకు ఎంత చక్కగా మాటలు మనకు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అనుదినము ఆ వాత్సల్యత ఎలా కలుగుతుందంటే, ఎందుకు కలుగుతుందంటే మనం ఒకసారి చూస్తే కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం చూస్తాం. ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని అంటాడు. అవునండి, ప్రభు స్తుతి నందాలి. ఎందుకంటే అనుదినము మా భారమును భరిస్తున్నాడు కనుక ఆయన స్తుతి నందదగినటువంటి వాడు. ఎందుకు మనకు అంత వాత్సల్యత, మన మీద అంత ప్రేమ, అంత దయ, అంత కనికరం అని అంటే మన భారమును ఆయన భరిస్తున్నాడు. మన భారం మనం భరించుకోకుండా మన భారం అంతా ఆయన మీద వేసేసుకున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేసేసుకున్నాడు. మనకు వచ్చిన కష్టమంతా ఆయన వేసేసుకున్నాడు. మన పాపమంతా ఆయన మీద వేసేసుకున్నాడు. మన భారం అంతా ఆయన భరిస్తున్నాడు కనుక మన మీద అంత దయ, మన మీద దయ, వాత్సల్యత, కరుణ, కటాక్షం ఉంది కాబట్టే మన భారం అంతా కూడా అనుదినము ఆయన మోసేటువంటి వారిగా ఉన్నారు. రండి, మూడవదిగా మనం చూస్తే ఆయన ఇక్కడ నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. దేవుడు నమ్మదగినవాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూసినట్లయితే, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు అని అంటున్నాడు. చేయనేరడు అంటున్నాడు. అవునండి, తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయలేడు. నీవైతే నీ స్వభావానికి విరోధంగా ఏదైనా చేయటానికి ముందుకు వెళ్ళిపోతావు, ఏదంటే అది చేసేస్తావు. ఇది చేయొద్దానంటే చేసేస్తావు కదా. దేవుడు మాట్లాడుతున్నా కూడా దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తావంటే, దాన్ని ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటావంటే, మనం ఒక దుమ్ముని ఈ విధంగా దులిపేసుకున్నట్టుగా నువ్వు చేసేసుకుంటావు. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే మనం నమ్మదగిన వారం కానే కాదు. అసలుకి మనం నమ్మదగిన వారం కాదు. ఆయన ఏదైనా చెప్తే మనం చేయలేము. అసలుకి మన బిడ్డలే చేయలేరండి నమ్మకంగా. మనం ఒక 100 రూపాయలు ఇచ్చి ఏదైనా తీసుకురారంటే అది తీసుకొస్తారు, దాని లెక్క కూడా చెప్పరు వాళ్ళు కదా. అలాంటి నమ్మదగిన వారు కాదు. మన బిడ్డలే మనకు నమ్మదగిన వారం కాదు. మరి దేవుని దగ్గర మనం ఏం నమ్మకంగా చేస్తున్నాం? ఏ పని కూడా మనం నమ్మకంగా చేయట్లా. దేవుడు చెప్పింది పని ఏమి కూడా మనం చేయట్లా. అయినా కూడా ఆయన అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత మన మీద పుడుతుందంట. మనకేమవుతుందండి, మన కోపం వస్తుంది మనకు అలా చేయకపోతే. కానీ దేవుడు కోపపట్టలేదు. ఆయన కోపపట్ల నమ్మదగని వారంగా మనం ఉన్నప్పటికీ నమ్మదగిన దేవుడుగా దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే విషయంలో దేవుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఎంత చక్కని మాట ఉంది. అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీలు, ఎబుసీలు, గిర్గాషీలు అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే, నీవే అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఎవరు అతడు అంటే ఎవరు అంటే అబ్రహాము.
అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగినటువంటి వాడు అంటున్నాడు. అబ్బా, ఎంత మంచి టైటిల్ దేవుడు ఇచ్చాడండి, ఎంత మంచి బిరుదు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అవునండి, నువ్వు పలానా చోటుకి వెళ్ళు అని అంటే వెళ్ళాడు, ఇలా ఉండు అంటే ఇలా ఉండాడు. కాబట్టి అబ్రహాము ఎంత నమ్మకంగా దేవుడు చెప్పినట్టు నమ్మకమైన మనస్సు కలిగినటువంటి వాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, మోషే కూడా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి, ఎందుకంటే లక్షల మందిని మోషే చేతికి ఇచ్చాడు దేవుడు. అవును, ఆ విధంగా ఇచ్చినప్పుడు దేవుడు నమ్మకంగా వాళ్ళని ఎంతవరకు నడిపించాలో దేవుని చిత్తం ఎంత ఉందో అంతవరకు కూడా నమ్మకంగా నడిపించినటువంటి వాడిగా మోషే ఉన్నాడు. నీకేమన్నా దేవుడు ఆ బాధ్యత అప్పగించాడా? నీకేమన్నా దేవుడు పలాంది చేయి పరిచర్య కోసము, నా కోసం నువ్వు పలాంది చేయి, నీ సమయాన్ని వెచ్చించు, నీ డబ్బుని వెచ్చించు, నీ ధనాన్ని వెచ్చించు అని, నీ బలాన్ని వెచ్చించు అని ఏదైనా ఇచ్చాడా? నీకేమన్నా మాట ఇచ్చాడా దేవుడు? నీకేమన్నా ప్రేరేపణ ఇచ్చాడా? ఆ విధంగా ప్రేరేపణ ఇచ్చినప్పుడు నమ్మకంగా నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని పని నమ్మకంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా నిన్ను కూడా నీ బిడ్డలు తరతరాలుగా నిన్ను ఒక మాదిరికరంగా దేవుడించి, మా అవ్వ అట్లా ఉన్నది, మా అమ్మ అలా ఉన్నింది అని చెప్పుకుంటారు. ఇప్పుడు మేము మా నాన్న అమ్మని గురించి మేము ఇప్పుడు కూడా చెప్పుకుంటాం. మా నాన్న అమ్మమ్మ ఏం చేసేదంటే చాలా మంచి ప్రార్థన పరాలు. మీకు చెప్పాను ఒకసారి, ఏంటి ఆమె, కానీ ఆమె కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి నిజంగా అంత గొప్ప భక్తులు ఉన్నారండి. ఇప్పుడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసము మా నాన్నముల నుంచి మా నాన్నల నుంచి మాలు అలా వస్తూనే ఉందన్నమాట తరతరాలుగా. అందుకని ఇక్కడ అంటాడు దేవుడు అబ్రహాంతో, నీ సంతానానికి కనానీయుల్లో పెరుజీయుల్లో యెబూసీయుల్లో వీళ్ళందరినీ కూడా నీ సంతానానికి కూడా నేను అప్పగిస్తా. శత్రువులు లేకుండా వాళ్ళ సంతానం అంతా కూడా నాశనం చేసేటట్టు చేస్తా, నీ చేతికి అప్పగిస్తా, నీ సంతానానికి అప్పగిస్తా అంటున్నాడు. అవునండి, దేవుడు ఆ విధంగా నిన్ను బట్టి నీ సంతానం, మనవరాళ్ళు వంశాలు ఎన్ని తరాలు వచ్చినా నీ విశ్వాసం, నీ నమ్మకత్వం దేవుడు చూచి అలానే తీసుకొని వస్తాడు. అంతే కదండి. మరి అవ్వయైన లోయలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళ తల్లిలోనికి తిమోతిలోనికి తీసుకొచ్చిన రీతిలో దేవుడు తీసుకొస్తానని అంటున్నాడు. మరి నువ్వెంత విశ్వాసం కలిగి ఉన్నావు? నీ బిడ్డలు నీ విశ్వాస జీవితంలో రావాలి అని అంటే నువ్వు మొట్టమొదటి దేవునికి నమ్మకమైన దానవుగా వాడుగా నువ్వు ఉండాలి కదా. ఇక్కడ అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగిన వాడు అంటున్నాడు. అవును, నమ్మకమైన మనస్సు నీకున్నదా? నమ్మకమైన మనసు ఉన్నదా? దేవుడు ఒకసారి మా అక్క నడుస్తూ మెద్ది మీదకి వెళ్తే మా చిన్నోడు మా తమ్ముడిని ఎత్తుకొని మరి దిగుతోంది, మెట్లు దిగుదామని వచ్చేటప్పుడు కోతి మీదకి వచ్చేటప్పటికి ఎత్తుకున్న మా అక్క అలాగే ఆ మెట్లు గబగబ దిగబోయి అలానే పడిపోయేటప్పటికి కాలు మీద మా తమ్ముడు పడిపోయాడు. అది మా అక్క డిగ్రీ చదువుతున్నప్పుడు అనుకుంటా. అలా పడిపోయినప్పుడు కాలు పట్టని ఇరిగిపోయింది. నాన్న ఒక పాట రాసేటప్పుడు, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను, ఏం మహిళ ఎంతైనను నమ్మినా నన్ను కాచిడి, నమ్మదగిన వాడవు నెమ్మదిని చేకూర్చెను. వెంటనే దేవుడు ఆ పాట ఇచ్చాడు. నువ్వు నెమ్మదిస్తావు ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు. నా బిడ్డ ఆడబిడ్డ అయినా కూడా కాలు ఇరిగినా కూడా నువ్వు నెమ్మదిచ్చి ఆ బిడ్డకు మంచి స్వస్థత ఇస్తావని ఆ దినమున దేవుడు వెంటనే ఆ పాట ఇస్తే నా పాట రాశారు. మా అక్క ఇప్పుడు బాగా ఉన్నది, బాగా పరిచయం చేస్తుంది దేవుని సేవలో. అవునండి, దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రతి పరిస్థితుల్లో మనకు కష్టాలు వచ్చినాయని దేవుడిని, ఏంటి ప్రభా నేను ఇంత మా నాన్న భలే పరిచయం చేస్తుండేవాడు, అంత పరిచయం ఏంటి ప్రభా నేను ఇంత పరిచయం నీకోసం నేను చేస్తుంటే నా బిడ్డని ఎందుకు ఇట్లా కాలు ఎరగొట్టావని ప్రశ్న వేయలేదు నాన్న ప్రశ్న వేయలే. వెంటనే దేవుడు చెప్పాడు, ఎలీషా నమ్మిక మాత్రం ఉంచు. దాని వచ్చిన నాన్న రాశారు, మొదటి బిడ్డ పడిపోయినప్పటికీ నేను ఆ బిడ్డని స్వస్థపరుస్తానని. అవునండి, నీకు అలాంటి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే మనం నమ్మకంగా దేవుని కోసం మనం ఉండాలి, నమ్మకత్వాన్ని దేవునికి కనపరచాలి. హల్లెలూయా. మా జీవితంలో అలాంటివి ఎన్నో కలిగినాయి. ఆ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మేము కూడా అలాంటి విశ్వాసంలో మేము కూడా పెరగటానికి
మా బిడ్డలను మేము పెంచుకోవడానికి దేవుడు మాకు కృపనిస్తున్నారు. నీ బిడ్డలను పెంచుకోవాలంటే నువ్వు విశ్వాసంలో నువ్వు పెరగాలి. ఒకవేళ మీ పిత్తలు ఆ విధంగా విశ్వాసంలో లేరేమో, అయినా పర్వాలేదు. ఇప్పుడు నువ్వు నీ విశ్వాసాన్ని, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ బిడ్డల్ని తరతరాలుగా వారిని కూడా దేవునిలో ఆ విధంగా అద్భుతం కలిగిన రీతిలో దేవుని యొక్క నమ్మకమైన మనసు కలిగి వారు జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు. మరి నువ్వు నమ్మకంగా దేవుడిచ్చిన అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తున్నావా? దేవుడిచ్చిన పనిని దేవునికి నమ్మకంగా అప్పచెప్పటానికి నువ్వు సిద్ధంగా ఇప్పుడు వచ్చి నేను ఈ పని అప్పగించాను, నువ్వు నమ్మకంగా చేస్తావా? నన్ను అడిగాడు దేవుడు, ప్రభా నేను టీవీ పరిచయం నేను చేయలేను ప్రభా, చేసి కొన్నాళ్ళు నేను మధ్యలో మానేశాను టీవీ పరిచయం. షారోన్ షారో నన్ను ఎంత ప్లీజింగ్ అడిగాడు. నన్ను అడిగితే నేను చేయలేను ప్రభా, ఇద్దరిని రిజైన్ చేయమన్నావు, నేను ఎలా చేయగలను నేను అనంటే, నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నేను ఇస్తానని నమ్మకం లేదా షారోన్ నీకు నా మీద అనంటే, ఉంది కానీ నాకు ఇప్పుడు రుజువు చెయ్యి అని నేను దేవుని దగ్గర నేను అడిగినప్పుడు దేవుడు ఆ నమ్మకత్వాన్ని దేవుడు రుజువు చేసి, నేను నమ్మలేదు కానీ దేవుడు నమ్మకత్వాన్ని దేవుడు నా పట్ల రుజువు చేసుకున్నారు. అప్పుడు నేను సిగ్గుపడి నేను తల ఉంచి ప్రభా నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి టీవీ పరిచయం మళ్ళీ నేను స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తారు. అవునండి, మనము కొన్నిసార్లు నమ్మదగిన వారం కాము. మనం ఇంత గడ్డి సమస్య ఎలా నేను చేయగలను అని అంటాం, కానీ దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా హల్లెలూయా. సంతానానికి కూడా దేవుడు ఆ నమ్మకత్వాన్ని కలుగచేస్తాడు. రండి, అక్కడ నెహెమ్యా గ్రంథం 9:16 చూస్తే దేవుడు ఇశ్రాయేలుకి ఎంత నమ్మదగినటువంటి వాడిగా ఉండి ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గక పోయిరి అంటున్నాడు. 17 చూస్తే వారు విధేయులగుటకు మనసు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకునక అని అంటున్నాడు. అవునండి, వారు అవిధేయులైపోయినారు, వారు లోబడినలోని ప్రజలుగా మారిపోయినారు. తర్వాత వారు గర్వించినారు. వారు చేస్తున్న అద్భుతాలను బట్టి మాకేమి కొరత లేదు కదా, మాకెప్పుడు మన్నా కురుస్తోంది, మాకెప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మా వెంటే వస్తున్నాయి నీళ్ళు, మాకేమి కొరత లేదు అనుకొని వాళ్ళు గర్వించినటువంటి వారిగా ఉన్నారు. అందుకని దేవునికి లోబడిపోలేదు, వారికి లోబడటానికి ఇష్టం లేనటువంటి మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. దేవుడు చేస్తున్న అద్భుతాలు జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వు కూడా ఆ విధంగా ఉన్నావా? దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో లెక్కలేని అద్భుతాలు నీకు చేశాడు కదా. నీ ఆరోగ్య విషయాలు అయితేమి, ఆర్థికమైన విషయాలు అయితేమి, నీ బిడ్డల విషయంలో అయితేమి ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు కదా. ఇశ్రాయేల్ లాగా నువ్వు కూడా మారిపోయావా? గర్వంతో కూడా నా మనసుతో నువ్వు ఉన్నావా? నువ్వు నమ్మకంగా నువ్వు ఉండలేదు అని దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. వారు ఆ విధంగా అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యత కలవాడవను, దీర్ఘశాంతమును, బహుకృపయు కలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. ఎంత మంచి మాట అండి! ఎలా దీన్ని వర్ణించాలి అసలు? ఇశ్రాయేలు అంత కఠినము చేసుకున్నా, దేవుడిని విసర్జించినా, వాళ్ళు ఎంత అద్భుతాలు చేసినా జ్ఞాపకం చేసుకోకపోయినా, వాడు లోబడినలని ప్రజలుగా ఉన్నప్పటికీ దేవుని వాత్సల్యత ఎలా ఉందో తెలుసా? అనుదినము నూతనముగా పుట్టుచున్నది అని రాయబడింది. అవునండి, నూతనముగా వాళ్ళ మీద పుట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడిగా ఉండి వారిని క్షమిస్తూ అనుదిన ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు అడిగిన వల్ల ఇచ్చారు. అవునండి, ఇప్పుడు నువ్వు అడిగిందల్లా నువ్వు జీవిస్తున్నావు, మంచిగా ఉన్నావు అని అంటే నీ శక్తిని బట్టి అనుకుంటున్నావా? నీ సంపాదన బట్టి అనుకుంటున్నావా? కానే కాదు. ఆయన వాత్సల్యతను బట్టి నువ్వు ఈ దినమున నువ్వు తింటున్నావు, ఈ దినమున నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావు. ఆయన దయా కనికిరాన్ని బట్టి నువ్వు ఈ దినమున ఈ స్థితిలో నువ్వు ఉండగలుగుతున్నావు. అది మర్చిపోతున్నావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా. అయ్యా, నువ్వు మర్చిపోతున్నావా? నీ బిడ్డలు ఇంత క్షేమంగా ఉన్నారంటే, నీవు ఇంత క్షేమంగా ఉన్నావు అని అంటే, అద్భుతాలను చూస్తున్నావంటే, అనుదిన ఆహారం నోట్లోకి వెళ్తుంది అని అంటే, అది దేవుని కనికరం కాదా? వాత్సల్యత కాదా? మరి మర్చిపోతున్నావు అదంతా కూడా. దేవునికి
స్తుతులు చెల్లించడం మర్చిపోతున్నావా? ఆయన కీర్తించడం మర్చిపోతున్నావా? ఆయన మందిరానికి వెళ్ళటం మర్చిపోతున్నావా? వాక్యం చదవటం మర్చిపోతున్నావా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం మర్చిపోతున్నావా? ఇశ్రాయేలు మర్చిపోయారండి, జ్ఞాపకం చేసుకోలేదు. దేవుని జ్ఞాపకం చేసుకోకుండా దినాలు గడిచిపోతున్నాయని నువ్వు కూడా అనుకుంటేనేమో అది చాలా పొరపాటు, అది తప్పు, పాపం చేస్తున్నాం అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఇదిగో మేము వెనక్కి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉండం, ఐగుప్తు దేశానికి మేము వెళ్ళిపోతాం అని దేవుని మీద సణుగుతున్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడే 18వ వచనంలో మనం చూస్తే వాళ్ళు ఆవును చేసుకొని ఇదే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడుదల చేసింది అని అక్కడ చూస్తే అక్కడ ఒక మాట ఉంది, బహు విసుగు పుట్టించిరి అని రాయబడింది అక్కడ 18వ వచనంలో. బహు విసుగు పుట్టించారు దేవునికి. చూడండి, అక్కడి నుంచి నడిపించింది ఆ బొల్లావున ఆ దేవుణ్ణి పెట్టుకొని ఒక లీడర్ని ఏర్పాటు చేసుకుని, ఆహారాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ 40 దినాలు మోషే దాని కొండ మీద ఉంటే వాళ్ళు ఎంత విసుగు పుట్టించారు. చూడు మోషే, నీ ప్రజలు చూడు ఇప్పటికీ నాశనం చేస్తానంటే మోషే అది చూచి కోపపడి తన చేతిలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల పలకని విసిరేస్తాడు, అది పగిలిపోతుంది. మళ్ళీ రెండోసారి మళ్ళీ తీసుకొస్తాడు మోషే. నిజంగా ఎంత కోపం పుట్టించారు దేవుని కంటే అంత కోపం పుట్టారు, బహు విసుగు పుట్టించారు దేవునికి. మోషకు కూడా అంత విసుగు పుట్టించారు వాళ్ళు. ప్రజలు అంత అద్భుతాలు మర్చిపోయారు, చేసిన మేలును మర్చిపోయారు, మూలిగారు ఐగుప్తు దేశంలో. ఆ మూలుగులు మర్చిపోయారు, ఆ కష్టమును మర్చిపోయారు, ఆ దెబ్బలు మర్చిపోయారు. మూలిగితే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని బయటికి తీసుకొచ్చాడు. నువ్వు ఎన్నిసార్లు నీ కష్టాల్లో మూలగలా? ఎన్నిసార్లు నువ్వు వ్యాధిలో మూలగలేదు? ఎన్నిసార్లు ప్రభువా ఇది భరించలేనయ్యా ఈ రోగము అని నువ్వు ఎన్నిసార్లు మూలగలేదు? అలా మూలిగినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? నీకు అప్పుల బాధతో వాళ్ళు వచ్చి అంతా అడుగుతున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర అయ్యా వాళ్ళు వచ్చి అడుగుతున్నాను, నేను నిజంగా తీర్చలేకపోతున్నా అంటే దేవుడు నీకు సహాయం చేయలేదా? ఆర్థికంగా నీకు సహాయం చేయలేదా? ఎన్నిసార్లు నీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు స్వస్థపరచలేదు? కన్నీరు కార్చినప్పుడు సంతోషాన్ని నీకు ఇవ్వలేదు? అనేక సమస్యల్లో ఉన్నప్పుడు నీకు దేవుడు ఆ విధంగా చేస్తే నాకు ఇచ్చింది నేనే, నా సొంతంగా నేను ఇది చేసుకున్నాను అనుకుంటున్నావా? అద్భుతాలను మర్చిపోయావా? దేవుడు చెప్తున్నాడు, ఆ అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఏమొస్తుందంటే కృతజ్ఞత భావము లోపల నుంచి వస్తుంది. వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు కనుకనే దేవుడిని మర్చిపోయి ఇంకొక బొల్లావును పెట్టుకొని ఇదే మమ్మల్ని అక్కడి నుంచి నడిపించింది అని తప్పుదోవ పట్టినట్టుగా మనం నువ్వు తప్పుదోవ పట్టిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్న విషయాన్ని దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతూ ఉన్నారు. బహు విసుగు పుట్టించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం చూస్తే, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. అంత విసుగు పుట్టించి బహు విసుగు పుట్టించినని 18వ వచనంలో చెప్తే, 19వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే ఎంత బహుగా విసుగు పుట్టించారో ఇక్కడ అంటున్నాడు, బహు విస్తారమైనటువంటి కృప దేవుడు వాళ్ళకి చూపించాడు. అబ్బా, ఈ మాట చదువుతుంటే నా ఒళ్ళు పులకరించిపోయిందండి. నిజంగా కన్నీరు వస్తుంది ఇప్పుడు కూడా అనుకుంటే. ఎంత నువ్వు విసిగిస్తున్నావో దేవుడు నిన్ను వదులుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేక బహు విస్తారమైనటువంటి కృపను దేవుడు నీ పట్ల చూపిస్తున్నాడనే విషయాన్ని దేవుడు ఇక్కడ మరీ మరీ జ్ఞాపకం చేస్తున్నాడు. అంత విస్తారమైన కృపను దేవుడు నీ పట్ల చూపిస్తూ ఉన్నాడు. అవును, అందుకనే మనం నిర్మూలము కాకుండా వారము అని చెప్పేసి మనం ఇక్కడ విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనం, నువ్వు నిర్మూలం కాకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దయ, ఆయన కృప, బహు విస్తారమైనటువంటి కృపనే నిన్ను ఇంకా బ్రతికిస్తోంది. నువ్వు ఆయన స్వరూపంలోకి రావటానికే ఆయన కృప ఇంకా విస్తారంగా నీ పట్ల ఉన్నదే అనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు మేఘస్తంభం తీసేయలేదు, ఆయన విసిగిచ్చినా కూడా ఆయన అగ్నిస్తంభం తీసేయలేదు, అక్కడ నడిపించేంత వరకు కూడా వాళ్ళతో పాటే నడిచాడు. ఎంత ప్రేమండి, ఎంత ప్రేమండి! ఆ ప్రేమను నువ్వేం చేస్తున్నావు? ఎంత ఈజీగా నువ్వు తీసేసుకుంటున్నావు కదా, ఆ కృపను ఎంత ఈజీగా నువ్వు కాలుతున్నుతున్నావు కదా, ఎంత ఈజీగా నీ సొంత ఆలోచనలు బట్టి నువ్వు తప్పిపోతున్నావు కదా. ఈ దినము నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా, ఇంత ప్రేమ చూపిస్తే, ఎంత వాత్సల్యత చూపిస్తే నేను ఇప్పుడు తప్పిపోయినటువంటి బిడ్డగా నేను ఉన్నాను, నన్ను క్షమించయ్యా. నువ్వు కాళ్ళ మీద పడి ఏడువు, అయ్యా కేక వేసి ప్రభువా నన్ను క్షమించని నువ్వు ప్రార్థిస్తే ఆయన వాత్సల్యత నీ పట్ల చూపిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి కఠినమైన శిక్ష వస్తుంది.
త్వరగా కఠినమైన శిక్షని పోకుండా నువ్వు కఠినత్వం మనసు చేసుకోకుండా ఆయన వాత్సల్యతకి నువ్వు దగ్గరికి వస్తావా? ఆయన వాత్సల్యతకి కిందకు వస్తావా? ఆయన దయ కిందకు వస్తావా? నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడే, ఎప్పుడో వద్దు, మర్చిపోతావు. ఇప్పుడే మోకరించు. ఆయనకి ఎక్కడ దూరమైనావో అక్కడ నువ్వు దూరమైన దగ్గర ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని నువ్వు నిర్మూలన చేయకుండా ఇంకా బ్రతికిస్తున్నాడు దేవుడు అని అంటే అదే కారణమని నేను ఒక నిర్ణయం తీసుకో. నేను నీకోసం నేను ప్రార్థన చేయనా? నాతో ఏకీభవిస్తావా? మోకరించు. ఏం తప్పేం కాదు. నువ్వు మోకరించగలిగితే మోకరించు, లేకుంటే తల వంచు. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. యేసయ్యా తండ్రి, స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా, ఎంత వాత్సల్యత కలిగినటువంటి దేవుడవయ్యా నువ్వు. మేము నిర్మూలము కాకుండా ఉన్నాము అనంటే, చనిపోకుండా ఉన్నాము అనంటే ప్రభువా, అది నీ కృపే, నీ వాత్సల్యతే ప్రభువా. బిడ్డలు ఎవరైతే చూస్తున్నారో ప్రభువా, ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో, నిన్ను విసుగు పుట్టించి ప్రభువా, అయ్యా నీ వాత్సల్యత కిందకి రాలేదో ప్రభువా, ఈ బిడ్డలను దర్శించండి ప్రభువా. నరకానికి పోకుండా అయా ప్రభువాని పరలోక రాజ్య వారసులుగా చేయండి. పశ్చాత్తాపముతో ప్రభువా నా తండ్రి వారు క్షమాపణ అడుగుతుండగా రజా వారిని క్షమించి ప్రభువా, తిరిగి వారిని లేపినైనా వారి క్షమాపణ ఇచ్చి ప్రభువా వారిని దగ్గరికి చేర్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.